గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక చరిత్ర పుటల్లో నిలిచే రోజు. ఇకపై ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలు. విగ్రహంలో మార్పులు చేయాలన్న ఆలోచన చేస్తే చర్యలు. 9 మంది కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం కోటి రూపాయల చొప్పున అందిస్తాం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై ఇక్కడ ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉత్సవాలు నిర్వహిస్తామన్నట్టుగా ఇక్కడ నిన్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసిన సందర్భంగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది చరిత్ర పుటల్లో నిలిచే రోజు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే ఆలోచన చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈయన ఆలోచన చేస్తే మార్పులు చేయాలన్న ఆలోచన చేస్తే చర్యలు తీసుకుంటాం అని తెలియజేస్తారు. 9 మంది కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం కోటి రూపాయలు చొప్పున పరిహారం అందిస్తారన్నట్టుగా చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం ఇచ్చామని, డిసెంబర్ 9 రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం ఇదే రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను ఊరువాడ ప్రభుత్వమే రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఎవరైనా మార్చాలని ఆలోచిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ మహత్తర కార్యక్రమాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సోమవారం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రాంగణంలో భారీ జనసమూహం మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడారు. పండగ చేసుకునే సందర్భంగా డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఇష్టమైన 10 కాలాలు గుర్తుపెట్టుకుని విధంగా ఇక్కడ తెలంగాణ విగ్రహావిష్కరణ చేసినట్టుగా చూడవచ్చు. డిసెంబర్ 9ని ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తాము తెలంగాణ విగ్రహావిష్కరణ పేరిట అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా విగ్రహంలో మార్పులు చేయాలన్న ఆలోచన చేస్తే ఈ విధంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా ప్రతి బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో భారీ జనసమూహం మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు, విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు నడిపిస్తున్నాం. 10 ఏళ్ల పాటు ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ వారి గురించి మాత్రమే ఆలోచించి 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న లక్ష్యంతో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం ఇచ్చే కీలక నిర్ణయాన్ని మంత్రులందరి సంపూర్ణ సహకారంతో తీసుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు తీసుకొచ్చినాం. ఈ విధంగా గడిచిన 10 ఏళ్ల పాటు ఈ విధంగా ఒక కుటుంబం గురించే మాట్లాడుకున్నారు. ఒక కుటుంబమే బాగుపడ్డది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం గాలికి వదిలేసారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న లక్ష్యంతో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం ఇచ్చే కీలక నిర్ణయాన్ని మంత్రులందరి సంపూర్ణ సహకారంతో తీసుకున్నాం. ఈ విధంగా ప్రభుత్వం వచ్చినాక ఈ విధంగా ప్రజల సమస్యలను తీర్చే విధంగా పనిచేస్తున్నాం అన్నట్టుగా ఆకాంక్షలు నెరవేర్చాలన్న లక్ష్యంతో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం ఇచ్చే కీలక నిర్ణయాన్ని మంత్రులందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ విధంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా కవి అందశ్రీని సన్మానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో సిఎస్ శాంతికుమారి, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి దామోదర్ రాజనరసింహ. విధంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా కవి అందశ్రీని సన్మానించారు సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో సిఎస్ శాంతికుమారి, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం వివిధ మంత్రులు కూడా పాల్గొన్నట్టు చేసుకోవచ్చు. ముఖ్య నేతలందరూ పాల్గొన్నట్టుగా చూడొచ్చు. ఉర్రూతలూపిన తెలంగాణ సందడిగా హుస్సేన్ సాగర్ తీరం సచివాలయ ప్రాంగణం భారీగా తరలి వచ్చిన మహిళలు. వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. కవి అందశ్రీ విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలకు సీఎం సన్మానం. విధంగా హుస్సేన్ సాగర్ మొత్తం జనంతో సచివాలయం అంతా భారీగా తరలి వచ్చిన మహిళలు వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగినట్టుగా చూసుకోవచ్చు. కవి అందశ్రీ, అదేవిధంగా విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలకు సీఎం సన్మానం చేశారు. కవి అందశ్రీ విగ్రహ రూపకర్తలకు కూడా ఈయన సీఎం రేవంత్ రెడ్డి సన్మానం చేసినట్టుగా చూడొచ్చు. 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. తెలంగాణ తల్లి శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.
4 కోట్ల బిడ్డల భావోద్వేగం తెలంగాణ తల్లి అన్నట్టుగా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. తలెత్తుకునేలా తల్లిని ప్రతిష్ఠించుకున్నాం విగ్రహావిష్కరణ సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అదాని రేవంత్ చిత్రాల టీషర్ట్లతో అసెంబ్లీకి బారాస సభ్యులను అడ్డుకున్న పోలీసులు. అదానితో సీఎం కుమ్మక్కుపై నిలదీస్తామన్న కేటీఆర్. అదాని రేవంత్ చిత్రాల టీషర్ట్లతోనే అసెంబ్లీకి బీఆర్ఎస్ సభ్యులు వస్తున్నారు, అడ్డుకున్న పోలీసులు. అదానితో సీఎం కుమ్మక్కుపై నిలదీస్తామన్న కేటీఆర్ అన్నట్టుగా మాట్లాడవచ్చు. ఈ విధంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విధంగా అసెంబ్లీకి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. వాళ్ళని బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నట్టుగా చూడొచ్చు. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా. నేటితో ముగియనున్న ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా వచ్చారు. నేటితో ముగియనున్న ఈ రోజుతోటి ముగిస్తుంది ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం. ఈ రోజుతో ముగియడంతో కొత్త గవర్నర్ను నియమించినట్టుగా చూసుకోవచ్చు. ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రాను నియమించింది ఆర్బీఐ. నయారా ఎనర్జీ పెట్రోల్ పంపుల డీలర్షిప్ కోసం ఆహ్వానం పలుకుతుంది. భారతదేశపు ప్రైవేట్ రంగంలో అతిపెద్ద పెట్రోల్ పంప్ నెట్వర్క్లో చేరండి. ఈ విధంగా నయారా ఎనర్జీ ఇక్కడ డీలర్షిప్ కోసం యాడ్ ఇచ్చారు నయారా పెట్రోల్ పంప్ వారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.